శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రప్రథమంగా మేషరాశి. మనకు మేషము అనగానే గుర్తొచ్చేది మేక. తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. నేను ఏ ఒక్క రాశి వారిని కూడా తక్కువ చేసి మాట్లాడటం కాదు, ప్రతి ఒక్క రాశికి ఉండేటువంటి లక్షణం చెబుతూ మేషరాశి వారి గురించి చెబుతూ ఉన్నా. అందులో భాగంగా మేషము అనగా మనకు గుర్తొచ్చేది మేక. అంటే వీరు అవతల మనిషిని నమ్మితే అవతల వాళ్ళు ఏం చెబితే అదే నిజం అని ఖచ్చితంగా చెప్తారన్నమాట. లేదు అంటే ఉదాహరణకు ఎవరైనా ఒక సిద్ధాంతం రాసి, ఒక రూల్ రాసి, ఒక గీత గీసి దీని మీద నడవమంటే ఆ గీతపై నడుస్తారు. అంటే వీరు సొంతంగా ఆలోచించేటువంటి అత్యంత సామర్థ్యం ఉన్నటువంటి రాశి అయినప్పటికీ వీరు మాత్రం ఆలోచన విధానంలో కానీ ఏవైనా సరే ఎవరైనా సరే తీసుకునే నిర్ణయాల మీద ఏకీభవించడం, చాలా అద్భుతంగా ముందుకెళ్ళడం చేస్తూ ఉంటారు. అయితే నా ఉద్దేశం ఏమిటంటే, ఉదాహరణకు ఉద్యోగస్తులు ఎవరైనా సరే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఏదైనా ఉద్యోగంలోకి చేరగానే గతంలో పనిచేసిన వ్యక్తి ఆ వర్క్ ప్లేస్లో వాతావరణం ఎలా ఉంటుంది, ఏ రకంగా పనిచేయాలని చెప్తూ ఉంటారు. కానీ ఈ మేషరాశి వాళ్ళు అలాగే ఆచరించకుండా వారు సొంతంగా ఏమైనా సరే వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు నేను ఇలా చెబుతున్నాను అంటే, గురు గమనం అనేటువంటిది ఉన్నటువంటి మిథునం నుండి కర్కాటకంలోకి వచ్చింది. కర్కాటక రాశిలో గురు ఎప్పుడు కూడా ఉచ్చ పొందుతాడు అంటే మంచి పీక్స్ లో ఉంటాడు. అదొక రకంగా భాగ్యస్థానం అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క భాగ్యస్థానంలో ఈ యొక్క గురు యొక్క గమనం అనేటువంటిది ప్రారంభమైంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారికి 12వ ఇంట శని ఉన్నటువంటి స్థానము, ఉన్నటువంటి పరిస్థితులు బాలేదు కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డబ్బు పరంగా ఏదైనా ఒక కమిట్మెంట్ పరంగా కొన్ని ఇబ్బందులు పడతారు. ఏకాదశ స్థానమునందు రాహుగ్రహ సంచారం అనేటువంటిది కూడా ఉంది. వాస్తవంగా ఏమిటంటే, ఈ యొక్క ఏకాదశ స్థానంలో ఈ యొక్క రాహుగ్రహ సంచారం ఉన్నప్పుడు మీకున్నటువంటి స్నేహితులు కానీ, మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ కానీ, సొసైటీలో ఉన్న పేరు కానీ అవన్నీ కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అనవసరమైనటువంటి పనులకు, అనవసరమైనటువంటి వ్యక్తులకు దగ్గరగా కాకుండా దూరంగా ఉండటం మంచిది. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి 4వ స్థానంలో గురుగ్రహ సంచారం. గురు ఎప్పుడు కూడా ఏంటంటే చేసేటువంటి మేలు అద్భుతంగా ఉంటుంది. గురువు చేసేటువంటి మేలు 4వ స్థానంలో ఉంటే తల్లి రూపంలో, బంధువుల రూపంలో, తండ్రి రూపంలో, అన్నదమ్ముల రూపంలో, వీరందరి రూపంలో కూడా సహాయ సహకారాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క 4వ స్థానంలో గురువు వీరికి లాభిస్తుంది అని చెప్పొచ్చు. 5వ స్థానంలో కేతువు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏమిటంటే, కేతు యొక్క అధిదేవత ఎవరండి? చిత్రగుప్తుడు. కాబట్టి ఏవైనా అకౌంట్స్, ఫినాన్స్, చార్టెడ్ అకౌంటెన్సీ వీటికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క కేతు బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి వీరేమన్నా లోన్ కోసం ప్రయత్నించినా, ఏదైనా సరే ఒక గతంలో ఉన్న లోన్ క్లియర్ చేయాలి అన్నా, ఏవైనా రీపేమెంట్స్ చేసినా, సిబిల్ మెయింటెనెన్స్ అయినా ఈసారి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క 6వ స్థానమునందు శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. శుక్రుడు ఈ యొక్క బుధుడి యొక్క ఇంట ఉంటే అంత భాగ్యంగా ఉండడు. కాబట్టి అది కూడా బుధుడితో కలిసి బుధుడి ఇంట గనక ఉన్నా అంత మంచిది కాదు. ఎందుకంటే బుధుడు వాస్తవంగా బుద్ధి పీడోపశాంతయే, వక్ర బుద్ధిని కలిగించాలని. ఒక గురువు అనేటువంటి వాడికి నువ్వు వెళ్ళి వక్ర బుద్ధి కలిగించాలి అని అంటే కుదరదు కదా. కాబట్టి శుక్రాచార్యుడు స్వతహాగా రాక్షసులకు గురువైనప్పటికీ బ్రాహ్మణ తత్వం కలవాడు కాబట్టి వీలైనంత వరకు కూడా ఇచ్చేటువంటి ఆ యొక్క బుద్ధిమాద్యం లేకుండా కాపాడుతూ ఉంటాడు. అలాగే 7వ స్థానం నందు సూర్యుడు, బుధుడు, కుజగ్రహ సంచారం. ఈ నెల 28వ తారీఖు వరకు
ఎవరైతే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా చాలా బాగుంటుంది. 28వ తారీఖు కనుక దాటితే కాస్త ఇబ్బందిగా వ్యాపారం కొనసాగుతుంది. అది కూడా ఒక 15 రోజుల నుండి నెల 15 రోజుల వరకు కూడా కంటిన్యూ అవుతుంది. బుధుడి యొక్క గమనాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. అలాగే సినీ రంగాల వారు కానీ, ఏవైనా సినీ రాజకీయ రంగాల వారు కానీ విశేషమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 28వ తారీఖు తర్వాతకి రాజకీయ ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, ఏవైనా సరే ఒక టీమ్ లీడింగ్ పొజిషన్ లో ఉన్న వారందరూ కూడా బాగుంటుంది. వారికి 28వ తారీఖు తర్వాతకి బాగుంటుంది, ఆ లోపు మాత్రం అంతగా బాగోదు. కుజగ్రహ సంబంధిత ఆనుకూల్యంగా ఎవరుంటారయ్యా అంటే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవారు ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క కుల వృత్తులు, చేతి వృత్తులు చేసేటువంటి వారందరికీ కూడా 28వ తారీఖు తర్వాతకి స్వక్షేత్రంలోకి అంటే వృశ్చికంలోకి కుజుడి యొక్క గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లోపు ఎటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు కూడా చేయకుండా ఉంటే మంచిది. వీటన్నిటితో పాటుగా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే శనిని మనం ముసలివాడిగా చూస్తాం. అంటే ఓల్డ్ ఏజ్ లో ఉన్నవాళ్ళు ఎవరైతే 6 పదులు దాటినటువంటి వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో శని యొక్క గమనాన్ని మీరు గమనిస్తూ ఉండండి. ఎప్పుడైతే శని గమనం అనేటువంటిది మారుతూ ఉంటుందో విశేషంగా మీ యొక్క గోచారం కూడా మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చాలామంది మీ యొక్క పేరు లేకుండా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైం లేనిది మనం జాతకం చెప్పడం కుదరదు. ఈ నెల జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. జాతకం చెప్పించుకున్న వారికే దానికి 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అన్ని వర్గాల వారు కూడా ఏ మంత్రం చదవాలి, ఏ పఠనం చేస్తే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము గోచార రీత్యా, గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది. చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే శత్రు భయము, రాత్రి వేళల మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము, మగవారు కానీ ఆడవారు కానీ, ఏదైనా సరే తెలవని ఆందోళన, ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా, ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా, ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా, సంతానం అందుతుందా లేదా, వివాహం అవుతుందా లేదా, ఏదైనా కార్యం అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం, ముందుకు వెళ్ళట్లేదు, భూమి అమ్మాలనుకుంటున్నాం, అమ్మలేకపోతున్నాము, ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది, మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం, చాలా పెద్దగా ఉంటుంది మంత్రం, స్తోత్రం వాస్తవంగా ఇది. అది నిత్యము కూడా ఓపిక ఉంటే 11 మార్లు వినండి. తర్వాతకు వీలైతే చదివే ప్రయత్నం చేయండి. లేదనుకోండి రోజుకు కనీసం 1 మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది. అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం. హనుమత్ బడబాలన స్తోత్రము. మీరు పాజ్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే. హనుమత్ బడబాలన. ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు, వాళ్ళకి వా అని రాస్తారు. హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు. కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది. ఇంకా వీలైతే రస్ రాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది. అది వినండి వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని MP3 డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి.
నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తినిస్తుంది. మనం సాధారణంగా షార్ట్స్లో ఈ వాయిస్ వినుంటాం, ఓం హం 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 హను హనుమంత, ఓం 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 చపల చలంత, ఇలా ఒక వాయిస్ వస్తుంది కదా ఒక ఆయనది. ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా అద్భుతంగా ఈ బడబడ స్తోత్రాన్ని పాడారు. గూస్ బంప్స్ అంటారు కదా, రోమాలు లెక్కబొడుచుకోవడం, ఇలాంటివి జరుగుతాయి అది వింటే. దానివల్ల అసలు నిజంగా ప్లెజెంట్గా స్నానం చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి, ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు. కాబట్టి ఇలాంటివి మీ అందరికి శక్తినిస్తుంది, అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం. అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన, చిన్న గౌరవం చేసి పెట్టుకోండి. కుంకుమార్చన అమ్మవారికి చేయండి. అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది. ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది. శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముశ్చేత సంకటాత్, ఇలా ఉంటుంది. ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారి పైన కుంకుమ వేస్తూ ఉండండి. నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి. అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది. ఈ రెండు మీకు మంచి శక్తినిస్తాయి. ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి. చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు. మీకు డబ్బు కావాలనంటే నేను ఒకటే అడుగుతా, మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా. అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది, అంతే కదా? లేదండి, చాలా తేడా ఉంది. ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం, ఆ డబ్బు మన కోసం, మన కుటుంబం కోసం, భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం, వీలైనంత వరకు తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం, ఎవడైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం తప్ప దేహి అని చాచకుండా ఉండడం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళాం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం, ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం, వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం, ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం. మరి ధనవంతుడి లక్షణం, డబ్బు ఉంటుంది, తిండి ఉండదు టైంకి, ఒంటి నిండా రోగాలు, భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి ఒకసారి ముఖం చూసుకుంటారు, కడుపు నిండా తినరు, కంటి నిండా నిద్రపోరు, డబ్బు కోసం ఒకటే ఆతృత. ఇంతకు ఎవడన్నా ఉన్నాడయ్యా తినడానికి అంటే వంశం ఉండదు, పిల్లలు పుట్టరు, వాటి కోసం ట్రీట్మెంట్లు, ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు. దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు. డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు. కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలనంటే నిత్యము 3 సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది. స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంది, స్తోత్రం చదివినా మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైంది. ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహామాయినే నమః, ఇలా ఓం నమఃతో ఎండ్ అవుతుంది. ఓంతో ప్రారంభమై నమఃతో ఎండ్ అవుతుంది. అలా 108 ఉంటాయి. ఈ 108 పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే 100కి వచ్చేస్తుంది కొన్ని రోజులకి. అప్పుడు ఏం చేస్తారంటే ప్లెజెంట్గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం మీకు అందుతుంది. అలాగే చాలామంది వివాహం కావట్లేదు, సంతానం అవ్వట్లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరి కోసము కూడా ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం, ఆరోగ్యం బాలేని వారికి, పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం, పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం, అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము, అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అందరూ వీడియోస్ చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ చేయట్లా. ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది. అమ్మ పర్లేదు, నా వీడియోస్ చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసే దానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.